విదేశీ దండయాత్రికులు మరియు రాయబారులు. భారతదేశంపైకి దండెత్తిన మొట్టమొదటి విదేశీయుడు మొదటి డేరియస్. క్రీస్తుపూర్వం 516 సంవత్సరంలో ఈయన పర్షియా నుంచి భారతదేశంపైకి దండెత్తాడు. అప్పుడు భారతదేశంలో ఉన్న మగధ చక్రవర్తి బింబిసారుడు. భారతదేశంపైకి దండెత్తిన మొట్టమొదటి యూరోపియన్ అలెగ్జాండర్ ద గ్రేట్. క్రీస్తుపూర్వము 327 లేదా 26 ఆ మధ్యకాలంలో భారతదేశంపైకి అలెగ్జాండర్ దండెత్తి కాశ్మీర్ రాజు అయిన పురుషోత్తం లేదా పోరస్ని అంబి సహకారంతో జిల్లా నది ఒడ్డున హెడాస్పస్ యుద్ధంలో ఓడించినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంపైకి దండెత్తిన మొట్టమొదటి యూరోపియన్ అలెగ్జాండర్ ద గ్రేట్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి గ్రీక్ రాయబారి మొగస్తనీస్. చంద్రగుప్త మౌర్యుడు గ్రీక్ రాజైన సెల్యూకస్ నికేటర్ను ఓడించిన తర్వాత ఆ సెల్యూకస్ నికేటర్ భారతదేశానికి తన రాయబారిగా మొగస్తనీస్ను పంపారు. ఈయన భారతదేశంలో ఉన్నప్పుడు ఒక గ్రంథాన్ని రచించారు, దాని పేరే ఇండికా. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ సన్యాసి సెయింట్ థామస్. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో సెయింట్ థామస్ అనేటువంటి మొట్టమొదటి క్రిస్టియన్ భారతదేశానికి వచ్చారు. ఆయన్ని రిసీవ్ చేసుకున్నటువంటి పార్థియన్ రాజు గోండెఫెర్నస్. చంద్రగుప్త విక్రమాదిత్య లేదా చంద్రగుప్త భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మొట్టమొదటి చైనా యాత్రికుడు ఫాహియాన్ భారతదేశానికి వచ్చినట్టు మనకు ఆధారాలు లభించాయి. భారతదేశానికి వచ్చి రెండవ చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్. హర్షవర్ధనుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు హ్యుయాన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు, నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆ తర్వాత వచ్చేస్తే హర్షవర్ధన్ ఆస్థానం సందర్శించాడు. ఈయన రచించిన గ్రంథం పేరు సియూకి. ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ గా పిలుస్తారు. మూడవ చైనా యాత్రికుడు ఇస్టింగ్ 675 ప్రాంతంలో వచ్చాడు.